Hi guys, welcome to Greek Channel Venkatesh. So, hat trick of wins for Team India. గ్రూప్ ఏలో వరుసగా 3 విజయం సాధించి మన టీం సూపర్ ఎయిట్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ కోర్స్. బట్ వాట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అమెరికా టీం మనకి చెమటలు పట్టించారు. ఓల్డ్ చెమటలు పట్టించారు. మనం గోల్డ్ కొరికినాలు చేస్తారు, నెయిల్ బెట్టింగ్ ఫినిష్ లాగా చేశారు. 15th ఓవర్ వరకు అదే పరిస్థితి మన ఇన్నింగ్స్లో. సో అక్కడ చిన్న మలుపు తిరిగింది. అదేంటంటే వాళ్ళు 3 సార్లు ఓవర్కి మధ్య 1 మినిట్ కంటే 60 సెకండ్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదని కొత్త రూల్. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. ఈ రూల్ ఈసారి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు ప్రతి ఓవర్కి మధ్యలో యూ హ్యావ్ టు స్టార్ట్ ది నెక్స్ట్ ఓవర్ విత్ ఇన్ 60 minutes. అలా కాకపోతే ఏంటంటే మీకు 2 సార్లు వార్నింగ్ ఇస్తారు. 3వసారి కూడా మీరు ఆ గ్యాప్ని 1 మినిట్ కంటే ఎక్కువ టైం తీసుకుంటే ఓవర్కి మధ్యలో థర్డ్ టైం తర్వాత 5 పెనల్టీ రన్స్ మీ అపోజింగ్ టీంకి ఇస్తారు. అది మనం మొదటిసారిగా ఈ వరల్డ్ కప్లో చూసాం. అంపైర్ పాల్ రైఫల్ సడన్గా యుఎస్ఏకి ఈ టీం మ్యాచ్లో క్యాప్టెన్ చేస్తున్న ఆరన్ జోన్స్ దగ్గరికి వచ్చి మాట్లాడడం చూసాం. తర్వాత హీ సిగ్నల్ లైక్ దిస్. అంటే దాని అర్థం ఏంటంటే 5 పెనల్టీ రన్స్. అక్కడ చాలా టైట్ సిచ్యుయేషన్ ఉంది. 15 ఓవర్స్ తర్వాత ఇండియా టార్గెట్ ఏంటంటే 35 రన్స్ ఇన్ 30 balls. లాస్ట్ 5 overs 35 రన్స్. కానీ అక్కడ ఓవర్కి 6 runs చేయడం కష్టంగా ఉంది. సో టైట్ సిచ్యుయేషన్ కనిపించింది. మనకి బౌండరీలు రావడం గగనంగా కనిపించిన ఆ స్టేజ్లో 5 runs మనకి బోనస్గా రావడంతో ఏంటంటే ప్రెషర్ ఈజ్ అవుట్ అయింది. ఆ ప్రెషర్ ఈజ్ అవుట్ అవడంతో తర్వాత సూర్యకుమార్ తర్వాత ఓవర్ 17th ఓవర్లో ఒక 6 ఒక 4 కొట్టాడు. దాంతో ఇష్యూ సెటిల్ అయిపోయింది. సో ఇండియా చాలా కష్టపడి చెమటోడ్చి ఈ మ్యాచ్ గెలిచిన పరిస్థితి మనం చూసాం. బట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎర్లియర్ ఆన్. ఇండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది యాజ్ ఎక్స్పెక్టెడ్. సో పిచ్ అలాగే ఉంది, సేమ్ పిచ్, అదే కండిషన్స్. అవుట్ఫీల్డ్ స్లోగా ఉంది, తర్వాత పిచ్ కూడా స్లోగా ఉంది. బట్ ఎక్కువ అన్ఈవెన్ బౌన్స్ లేదు. బాల్ మరీ షూటప్ అవడం చాలా తక్కువ సందర్భాల్లో చూసాం. లో అయిన చాలా సందర్భాల్లో. సో అన్ఈవెన్ బౌన్స్ ఉంది, సిమిలర్ పిచ్, వెరీ డిఫికల్ట్ టు గెట్ బౌండరీస్ అండ్ వెరీ డిఫికల్ట్ టు స్కోర్. ఆ పిచ్ పైన హర్షదీప్ బౌల్డ్ బ్రిలియంట్ బౌలింగ్ బై హర్షదీప్, అబ్సల్యూట్ బ్రిలియంట్ బౌలింగ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో బుమ్రాకి ఒక్క వికెట్ కూడా రాలేదు. దిస్ గేమ్ ఈజ్ ఎ గ్రేట్ లెవెలర్. బుమ్రా తన 4 overs 25 runs ఇచ్చారు, ఒక వికెట్ కూడా రాలేదు. నాట్ దట్ ఈ బౌల్డ్ బ్యాడ్లీ. వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఆడుకున్నారు. ఒక పర్టికులర్ ఓవర్లో అతని మీద ఒక 6 కూడా వచ్చింది. టాప్ ఎడ్జ్ 6 ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ ఇట్స్ ఎ 6. సో బుమ్రాకి వికెట్ రాలేదు, 25 runs ఇచ్చాడు. బట్ హర్షదీప్ బౌల్డ్ హిస్ కెరియర్ బెస్ట్ ఫిగర్స్. ఎందుకంటే 4 overs 4 wickets తీశాడు. హ్యాస్ గివెన్ అవే జస్ట్ 9 runs in 4 overs. సో ప్రతి స్పెల్లో కూడా హీ లుక్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు. ఫస్ట్ బాల్ బ్యూటిఫుల్ డెలివరీ, కేమ్ బ్యాక్. అది లెఫ్ట్ ఆర్మర్స్ డ్రీమ్ డెలివరీ అంటే మనం లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ నుంచి బాల్ వేస్తే ఏంటంటే అది విత్ యాంగిల్ బయటకు వెళ్ళదు. అలా కాకుండా లోపలికి వచ్చింది. లోపలికి ఇన్ స్వింగింగ్ బాల్. దానికి ఆ ఓపెనర్ హ్యాడ్ నో ఆన్సర్. కొత్తగా వచ్చాడు జహంగీర్ అది అతని పేరు. సో అతను ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. సో అదే ఓవర్లో మరొక వికెట్ కూడా వచ్చింది హర్షదీప్కి. సో హర్షదీప్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్ అండ్ కంటిన్యూ టు బౌల్ వెల్. సో అతను మరో 2 వికెట్లు కూడా వచ్చినాయి. సో హర్షదీప్ అది 4 for 9 అనేది T20 ఇంటర్నేషనల్స్లో బెస్ట్ ఫిగర్స్ ఫర్ ఎనీ ఇండియన్ బౌలర్. సో ఇండియన్ బౌలర్ సంబంధించి బెస్ట్ ఫిగర్స్ అవి. సో హర్షదీప్ వాజ్ వెరీ బ్రిలియంట్. అండ్ ఈవెన్ హార్దిక్ పాండ్యా బౌల్డ్. హార్దిక్ పాండ్యా తన 4 overs 14 runs ఇచ్చాడు, 2 wickets, ఇంపార్టెంట్ వికెట్స్ ఇచ్చాడు. అగైన్ యూజింగ్ ద షార్ట్ బాల్ వెరీ ఎఫెక్టివ్లీ. సో హార్దిక్ పాండ్యా అండ్ హర్షదీప్ ఆర్ ది బౌలింగ్ హీరోస్. బుమ్రాకి, సిరాజ్ కూడా వికెట్స్ రాకపోయినా సరే, బట్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. సిరాజ్ 2 మంచి క్యాచ్లు పట్టున్నాడు, ఒక క్యాచ్ వదిలేసిన, డిఫికల్ట్ ఛాన్స్ వదిలేసిన. ఓవరాల్గా ఇండియా వాజ్ వెరీ మచ్ దేర్ ఇన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్. బౌలింగ్లో ఒకటే మనకి ప్రాబ్లం ఏమైందంటే అక్షర్ పటేల్ వెంట్ ఫర్ సమ్ రన్స్. అక్షర్ పటేల్ 23-24 runs ఇచ్చాడు. శివం దూబేకి ఒక ఓవర్ ఇస్తే దాంట్లో ఒక 4 ఒక 6 వచ్చాయి. సో 5th bowler ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర రన్స్ అంటే ఒక 35 దాకా రన్స్ పోయినాయి. సో అక్కడ కొంచెం మన
ఫిఫ్త్ బౌలింగ్ కొద్దిగా వీక్ అనిపించింది. దానివల్ల దే మేనేజ్ టు క్రాస్ 100 అండ్ స్కోర్ 110. ఇద్దరు టేలర్ ఒకడు, నితీష్ కుమార్ ఒకడు, ఓపెనర్ టేలర్ అండ్ నితీష్ కుమార్ ఇద్దరే 20 దాటారు. మిగతా ఎవరు పెద్ద గొప్పగా ఆడలేదు. కోరీ ఆండర్సన్ కూడా ఒక 6 కొట్టాడు, బట్ అతను కూడా 15 మాత్రమే చేశారు. సో వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు. మన బౌలర్స్ అందరూ కూడా మంచి బౌలింగ్ చేశారు, బట్ స్టిల్ ఐ థింక్ దే మేనేజ్ టు స్కోర్ 110 ఆ పిచ్ మీద డిఫికల్ట్ 110. బట్ స్టిల్ దట్ కెన్ బి చేజబుల్ బికాస్ చేజింగ్ చేసే టీమ్ ఇండియా కాబట్టి. కానీ డ్రమాటిక్ స్టార్ట్ ఫర్ ఇండియాస్ ఇన్నింగ్స్. ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే విరాట్ కోహ్లీ అవుట్. విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్ డక్. ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ సెకండ్ టైం హీ గాట్ అవుట్ ఫస్ట్ బాల్ డక్ అనుకుంటా. సో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్, అది విత్ యాంగిల్ బయటకు వెళ్తూ ఉంది. అతను సౌరవ్ నేత్రావల్కర్, ఇప్పటికే అతను చాలా ఈ వరల్డ్ కప్లో ఒక హీరో అయిపోయాడు. సో నేత్రావల్కర్ యాంగిల్ ఇట్ అక్రాస్ విరాట్ కోహ్లీ, అండ్ విరాట్ కోహ్లీ దాన్ని అట్లా చేంజ్ చేయబోయాడు అండ్ స్కాట్ బిహైండ్. సో విరాట్ కోహ్లీ వరుసగా 3వ ఫెయిల్యూర్, మనం ఊహించని పరిస్థితి. అండ్ దెర్ వాజ్ ఎ ప్యాటర్న్ టు ఇట్. వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 3 సార్లు అవుట్ అవ్వడం కాదు, ప్యాటర్న్ ఏంటంటే అన్ని 3 సార్లు కూడా వాజ్ అవుట్ చేజింగ్ బాల్స్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. ఇక్కడ చేజింగ్ అని అనడానికి లేదు, ఎందుకంటే యాంగిల్ డెలివరీ అది. బట్ స్టిల్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వెళ్తున్న బాల్స్కి వరుసగా 3 సార్లు కూడా అవుట్ అవ్వడం, అది కొంచెం ఒక ప్యాటర్న్ క్రియేట్ అయింది. అది కొంచెం వరిసమ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవాలి. ఈవెన్ రోహిత్ శర్మ గాట్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ ఓవర్ ఆఫ్ నేత్రావల్కర్. అది లీడింగ్ ఎడ్జ్ తీసుకుని అది క్యాచ్గా వెళ్ళింది. అతను కూడా లాస్ట్ మ్యాచ్లో మరొక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ షాహిన్ అఫ్రీదికి అదే టైప్ ఆఫ్ డెలివరీ, అదే టైప్ ఆఫ్ షాట్ కొట్టే ఆ ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. సో ఇద్దరు అవుట్ అయిపోవడం ఏంటి, థర్డ్ ఓవర్ కల్లా 15 for 2 ఇండియా. సో అక్కడ కొంత ప్యానిక్ క్రియేట్ అవుతుంది, ఖచ్చితంగా కొంత ప్యానిక్ క్రియేట్ అవుతుంది. సో ఇద్దరు రోహిత్ అండ్ విరాట్ అగేన్స్ట్ యుఎస్, అమెరికా లాంటి టీంకి అగేన్స్ట్గా సౌరవ్ నేత్రావల్కర్ బౌలింగ్లో ఇద్దరు అవుట్ అయిపోవడం. గమ్మత్ ఏంటంటే నేత్రావల్కర్ అండ్ సూర్యకుమార్ వర్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ది ఏజ్ గ్రూప్ మ్యాచెస్. అలాగే రోహిత్ శర్మ అండ్ హర్మీత్ సింగ్ దే ప్లేడ్ టుగెదర్. వీళ్ళందరూ బోరివలికి చెందిన బోరివలి బాయ్స్ వీళ్ళందరూ. సో అందరూ ఆ పాత కలిసి మ్యాచ్కి ముందు మాట్లాడుకోవడం కూడా మనం ఆ విజువల్స్ కూడా చూసాం. సో సడన్లీ ఇండియా ప్యానిక్ స్టార్ట్ అయింది. బట్ రిషబ్ పంత్ వాజ్ దేర్, సూర్యకుమార్ వాజ్ దేర్, దేర్ ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్స్. రిషబ్ పంత్ కొన్ని మంచి షాట్స్ కొట్టాడు, బట్ అతను కూడా కొంచెం కష్టమైంది. సూర్యకుమార్ కొంచెం స్క్రాచ్గానే స్టార్ట్ చేశారు. సో ఇద్దరు కలిసి ఒక చిన్న పార్ట్నర్షిప్, 29 runs పార్ట్నర్షిప్ చేశారు. రిషబ్ పంత్ వాజ్ బోల్డ్ ఆఫ్ ఏ డెలివరీ దట్ కెప్ట్ లో, అలీఖాన్ డెలివరీ లో అయిన బాల్. సో రిషబ్ పంత్ అవుట్ అయిపోవడంతో మళ్ళీ ప్రాబ్లమ్. శివం దుబే ఫామ్లో లేడు, మనకు తెలుసు కదా. శివం దుబే కూడా స్ట్రగుల్ అయ్యాడు, సూర్యకుమార్ స్ట్రగుల్ అయ్యాడు. ఇద్దరు సింగిల్స్ తీస్తున్నారు. ఐ థింక్ 10 overs పూర్తి అయ్యేసరికి మన స్కోర్ 47 for 3. సో ఇంకా 47 అంటే ఇంకా 63 runs ఎంతో కావాలి, 64 runs కావాలి ఆఫ్ జస్ట్ 60 balls. సో ఆ స్టేజ్లో టీమ్ కాస్త షేకీగా అనిపించింది. 15th over వరకు అదే పరిస్థితి, బౌండరీలు రావట్లేదు, సింగిల్స్ వస్తున్నాయి, అవి కూడా కష్టం అవుతున్నాయి. బట్ ఎప్పుడైతే ఆ పెనల్టీ రన్స్ వచ్చినాయో, బోనస్ రన్స్ 5 runs వచ్చినాయో, సిచ్యుయేషన్ కాస్త ఈజీ అవుట్ అయింది. తర్వాత 17th overలో ఒక 6 ఒక 4 కొట్టాడు సూర్యకుమార్. దాంతో స్కోర్ 6 స్ట్రైట్గా కొట్టాడు అండ్ 4 తనదైన స్కూప్ షాట్ ఓవర్ ఫైనల్. సో దాంతో మనకి సిచ్యుయేషన్ ఈజీ అవుట్ అయింది. అండ్ తర్వాత శివం దుబే ఒక 6 కొట్టాడు. అతని పాజిటివ్ షాట్ అదొకటే చెప్పుకోవాలి. శివం దుబే చివరిదాకా స్ట్రగుల్ అయినట్టుగానే చెప్పుకోవాలి. బట్ సూర్యకుమార్ ప్లేడ్ ఫ్రీలీ. అతని ఎక్స్పీరియన్స్, అతను చేసిన 15 not out, అది మనకి కలిసి వచ్చింది మన టీంకి. సో సూర్యకుమార్ ఇన్ ఇన్నింగ్స్ శివం దుబేతో కలిసి చేసిన 50 runs పార్ట్నర్షిప్, అది టీంని ఒడ్డుకి చేర్చగలిగింది. బట్ స్టిల్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఎట్ ఆల్. ఇండియా ఓడిపోతుందేమో, స్ట్రగుల్ అవుతున్నారు వీళ్ళు, రన్ రేట్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత హార్దిక్ పాండ్యా కానీ, జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ ఫామ్లో లేరు కదా. జడేజా నాట్ అక్షర్ పటేల్ ఫామ్లో లేరు కదా అనుకున్నాం. జడేజా ఈ మ్యాచ్లో ఎందుకు ఆడాడో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అతనికి ఒక్క ఓవర్ బౌలింగ్ ఇవ్వలేదు రోహిత్ శర్మ, బ్యాటింగ్ కూడా రాలేదు. సో మనం ముందు ఒక వీడియోలో కూడా నేను చెప్పాను,
అక్షర్ పటేల్ కనుక ఇఫ్ ఈస్ పర్ఫార్మింగ్ బెటర్ దాన్ జడేజాని పక్కన పెట్టినా పెట్టచ్చు అని చెప్పి. కానీ ఇక్కడ మ్యాచ్లో అయితే 11లో అయితే ఉన్నాడు, బట్ ఒక్క ఓవర్ కూడా అతను బౌలింగ్ ఇచ్చిన పరిస్థితి లేదు. అండ్ హీ డిడ్ నాట్ బ్యాట్ ఆల్సో. బట్ వీ నో హీస్ ఎబిలిటీ, హీస్ కేపబిలిటీ, హీస్ ఎక్స్పీరియన్స్. సో మొత్తం మీద ఇండియా పడుతూ లేస్తూ మ్యాచ్ గెలిచింది. యుఎస్ఏ టీం వాళ్ళని మెచ్చుకోవాలి మనం, చాలా గట్టి వాళ్ళు. ఆల్ పేస్ అటాక్ మనం చూసిన అలీ ఖాన్ కానీ, జస్విందర్, ఇంకొక సర్దార్జీ ఒక బౌలర్, తర్వాత ఇంకొక డిఫికల్ట్ సౌత్ ఆఫ్రికన్ నుంచి వచ్చిన ఒక ప్లేయర్ నేమ్ ఈరోజు మ్యాచ్లో ఆడాడు. అతను స్పిన్నర్ని పక్కన పెట్టి అతన్ని తీసుకొచ్చారు. సో ఆల్ 5 బౌలర్, కోరీ ఆండర్సన్, అందరు కూడా చాలా టైట్ బౌలింగ్ వేశారు. దే స్టిక్ టు ద బేసిక్స్, స్టక్ టు ద బేసిక్స్ అండ్ దే బౌల్డ్ బ్రిలియంట్. సో వాళ్ళు మెచ్చుకుని తీరాలి ఖచ్చితంగా. ఇండియాకి చాలా మంచి ఫైట్ ఇచ్చారు. ఆ కండిషన్స్ చాలా చక్కగా యూజ్ చేస్తున్నారు. అది ఈ మ్యాచ్ ఇక్కడ ఆడడం వల్ల ఫస్ట్ టైం. మనం ఇక్కడ 3 మ్యాచ్లు ఆడాం, ఇంక్లూడింగ్ 1 ప్రాక్టీస్ మ్యాచ్. కానీ దే అండర్స్టూడ్ ద కండిషన్స్ వెరీ వెల్ అండ్ దే హ్యావ్ గివెన్ దెమ్సెల్ఫ్, దే హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ అగేన్స్ట్ ఎ స్ట్రాంగ్ ఇండియన్ టీమ్. బట్ ఇండియా somehow managed to win this match and get to the next round. So tight match గెలిచింది ఇండియా. అండ్ నెక్స్ట్ అవర్ వెన్యూ ఇస్ లాడర్ హిల్, ఫ్లారిడాకి వెళ్ళిపోతారు ఈరోజు నైటే మన టీం. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు దే విల్ బి టేకింగ్ ఆన్ కెనడా. అక్కడ కొంత మరి బుమ్రా లాంటి వాళ్ళు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.